ఇక్కడ వాటర్ పెట్టాము అండ్ పక్కనే ఫుడ్ కూడా పెట్టామన్నమాట. ఫుడ్ కూడా నేను ఎక్కువ కొరలు వాడతాను. అలాగే సాయంత్రం అయితే మటుకు సన్ఫ్లవర్ సీడ్స్ పెడతాను. నా వంతు సహాయంగా నేనైతే బర్డ్స్కి ఫుడ్ ఇలాగ ఏర్పాటు చేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఏసేజ్ గార్డెనింగ్కి స్వాగతం. ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఉమెన్స్ డేని మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి. మాకు కూడా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ముచ్చట్లు ఛానల్లో షేర్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి మన టాపిక్, నేను ఒక లేఖ రాయాలనుకుంటున్నానండి. లెటర్ అనమాట, ఉత్తరం. ఉండ్రా చిట్టి తల్లి, ఆ ఉత్తరం దేనికి ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు వీడియోలోకి వచ్చేయండి. అయితే ఈ లెటర్ వచ్చేసి మన పక్షుల మీద రాశానండి. అది కూడా వాళ్ళ ఆవేదన అనేది నా ద్వారా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అదేంటంటే, దాహం వేస్తుంది, మాకు కాసిన్ని మంచినీళ్ళు పెడతారా, మమ్మల్ని బ్రతికిస్తారా, కొంచెం చిరుధాన్యాలు కానీ ఏమన్నా ధాన్యపు గింజలు కానీ మాకు కొంచెం పెడతారా, కడుపు నింపుకుంటామని చెప్పి చాలా ఆవేదనగా లెటర్ అయితే రాశారండి. అవి ఎవరు అనుకుంటారా? మన చుట్టూ ఉన్న పక్షులండి. పక్షుల్ని మనం పలకరిస్తాయి కదండి, పక్షులు మనల్ని పలకరిస్తాయి కదండి. మనం కొంచెం వాటరు, కొంచెం ధాన్యం అనేది పెడితే అవి మనల్ని ఎంతో ప్రేమగా చూస్తే, ప్రతిరోజు వచ్చి మనకంట ముందే లేచి అవి మనకి గుడ్ మార్నింగ్ చెప్తా ఉంటాయి. అవి గుడ్ మార్నింగ్ అలా కుక్కుమని అరవడం ద్వారా మనకేంటంటే గుడ్ మార్నింగ్ తెలియజేసి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటాయండి. అయితే ఈ లెటర్ వచ్చేసి వాటి మీదనే అనమాట. అయితే లెటర్ రాసి పెట్టాను, అది చదవండి. చదివిన తర్వాత మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. దాహం వేస్తుంది, దయచేసి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇలా ఎవరు అడుగుతున్నారో తెలుసా? మన చుట్టూ ఉన్న పక్షులు. వేసవికాలం వచ్చేస్తుంది, ఆహారం కోసం గూడు వదిలి ఎండలో ఎగురుతుంటే రెక్కలు అలసిపోయి నీరసం వచ్చేస్తుంది. దాహంతో గొంతు కూడా ఎండిపోతుంది. అందుకే మాకు కాసిన్ని నీళ్లు ఇచ్చి మా ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడుతున్నాం. శ్రమ అనుకోకుండా మీ పిట్టగోడపై కానీ డాబాపై కానీ వీలైన ప్రదేశాల్లో మంచినీరు ఏర్పాటు చేస్తే త్రాగి మా ప్రాణాలు కాపాడుకుంటాం. పొద్దున్నే మీకన్నా ముందే నిద్రలేచి మీ కిటికీలో నుంచి లేదా చెట్టుపై నుంచో మేము మా భాషలో కూకు అని గుడ్ మార్నింగ్లు అలాగే కృతజ్ఞతలు తెలియచేస్తాం. మిమ్మల్ని మేము నిద్ర లేపుతాం. మా కోసం కాసిన నీళ్లు పెట్టి మమ్మల్ని ఆదుకోరు. వీలైతే కాసిన గింజలు కూడా అక్కడ పెడితే అవి తిని మా పొట్టలు నింపుకుంటాం. ఇట్లు మీ నేస్తాలు అని పక్షులు మనల్ని ప్రాధేయపడుతున్నాయి. అయితే చూస్తున్నారు కదండి, ఇక్కడ వాటర్ పెట్టాము అండ్ పక్కనే ఫుడ్ కూడా పెట్టామన్నమాట. ఫుడ్ కూడా నేను ఎక్కువ కొరలు వాడతాను. అలాగే సాయంత్రం అయితే మటుకు సన్ఫ్లవర్ సీడ్స్ పెడతాను. ఇప్పుడు బయట నివసించే పక్షులకు వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అయితే కొన్ని పక్షులే తింటున్నాయండి, అన్నీ తినవన్నమాట. చిన్న చిన్న బుడ్డి పిట్టలు వస్తుంటే అవి అయితే సన్ఫ్లవర్ సీడ్స్ తినవు. కొన్నిటికి మటుకు సన్ఫ్లవర్ సీడ్స్ పెడతాను. ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ టేక్ చెట్లు ఉన్నాయన్నమాట పక్కని. ఆ టేక్ చెట్ల మీద వచ్చిన బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. అలాగే చక్కగా మంచిగా నాకు పాలినేట్ కూడా చేస్తూ ఉంటాను. బర్డ్స్ పెంచడం వల్ల కూడా మనకి మంచి యూజెస్ అయితే ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసినవే, మళ్ళీ ప్రత్యేకించి నేనేం చెప్పక్కర్లేదు. అయితే ఫుడ్ అనేది ఇలా పెడతా ఉంటాను అనమాట. అయితే వీటితో పాటు నేను కార్నర్స్లోను కూడా నేను కొంచెం కొరలు, వాటర్ ఇవన్నీ కూడా పెడతా ఉంటాను. ప్రతిరోజు ఏదో ఒక ఫుడ్ అనేది వీటికి ఇస్తూ ఉంటాం. అలాగే రామచిలుకలు కూడా వస్తాయండి. అవి అయితే ఎప్పుడు షూట్ చేయడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే ఇలా రాగానే అలా వెళ్ళిపోతుంటాయి. వాటి కోసం అయితే నానబెట్టిన బియ్యం అది పెడతా ఉంటాం. అయితే చూస్తున్నారు కదండి, ఇదిగోండి సేవ్ బర్డ్స్ అని పెట్టి ఇలా పాట్స్ అయితే రెడీ చేసుకుని, ఇవి మేము తయారు చేసుకున్న పాట్స్ అండి ఇవి, ఓకేనా. అండ్ ఇది కూడా మేము తయారు చేసుకున్నదే. ఇదిగోండి ఇక్కడ సేవ్ బర్డ్స్ అండ్ సేవ్ నేచర్ ఇక్కడ ఉందన్నమాట. ఇలా మనం పెట్టుకున్నట్టయితే గ్రీన్కి మంచిగా అట్రాక్ట్ అవుతాయి బర్డ్స్ వచ్చేసి. అండ్ ఇవి వచ్చేసి కొరలు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా పెట్టి వదిలేస్తాను. వారం వారం అవి తినేసి అడుగునంతా కూడా మనకి చెత్త వచ్చేస్తుంది అనమాట. అంటే లోపల ఉన్న పల్పు, ఆ గింజ ఏదైతే ఉందో తినేసి పై తొక్కంతా కూడా వదిలేస్తాయి అనమాట. అయితే కార్నర్ బిట్లోనైతే ఇవి పెట్టేస్తుంటాను. ఇక్కడికైతే బర్డ్స్ మంచిగా వస్తాయండి. ఇవ్వండి ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడికైతే మంచిగా బర్డ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా మీకు, ఈ వేప చెట్టు మీద అయితే దగ్గర ఒక 100 పైగా రామచిలుకలు అయితే ఎర్లీ మార్నింగ్ వస్తే అవన్నీ కూడా ఇటు తిరుగుతూ ఉంటాయి. మన బర్డ్స్ వాటిని పలకరిస్తూ ఉంటాయి. మేడ చుట్టూరు తిరిగి అటుపక్క ఉన్న టేక్ చెట్ల దగ్గరికి వెళ్తాయి. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా పెట్టేస్తానండి. ఫుడ్ తినిన వెంటనే కొంచెం వాటర్ తాగి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎప్పటికప్పుడు ఫుడ్ అనేది కార్నర్స్ మారుస్తూ ఉంటాను, ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఒక దగ్గరే నాడింగా ఉండవు అవి. సో ఈ కార్నర్లోనే అండ్ ఆ కార్నర్లో కూడా కొన్ని పెట్టేస్తాను అనమాట. అయితే నా వంతు సహాయంగా నేనైతే బర్డ్స్కి ఫుడ్ ఇలాగ ఏర్పాటు చేస్తాను.
మరి మీరు ఏం చేస్తారు? చిన్న చిన్న డబ్బాలు యూస్ చేయండి, లేదంటే నానబెట్టిన బియ్యం పెట్టండి, లేదంటే కొర్రలు తెప్పించండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే వాటికి మనం ఫుడ్ అనేది ఫీడ్ చేయాలి. కంపల్సరీ సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కడెక్కడికో ఎంతో దూరాలు ప్రయాణిస్తూ ఉంటాయి చిలుకలు కానీ, బర్డ్స్ కానీ, అనేక రకాలైన పక్షులు అయితే మనం చూస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటి సంతత మనం పెంచాలి. ఆ బాధ్యత మనపై ఉంది కాబట్టి నేను మీకు ఇంతగా ఎన్నిసార్లు బర్డ్స్ వీడియో అనేది చేస్తున్నాను. సో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి వాటికి ఎలాగ మనం ఫీడ్ చేస్తే బాగుంటుంది, వాటిని ఎలా బ్రతికిస్తే బాగుంటుంది, ఎలా బ్రతికించుకోవాలి అనే ఒక ఐడియాతోని మీరు ముందుకు వస్తారని చెప్పి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో తప్పకుండా మనసు పెట్టి చేయండి. ఏదో నేను చెప్పానని కాదు, కానీ మనసు పెట్టి వాటికి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా వాటర్ అండ్ ఫుడ్ మటుకు అరేంజ్ చేసి ఎక్కడో దగ్గర పెట్టండి. నేను పెట్టినంత ఇంత పెట్టకపోయినా మీరు ఎంతో కొంత మీ చేతితో ఇంత ఫుడ్ అనేది వాటికి ప్రొవైడ్ చేయండి. ఓకేనా? సో వీడియో అనేది ఇదండి. లెటర్ ఎలా ఉన్నదనేది చెప్పండి, అలాగే వీడియో ఎలా ఉన్నదని చెప్పండి. సో ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వెల్ విషెస్కి షేర్ చేయండి, మన ఇంట్లో ఉన్న పిల్లలకి నేర్పించండి. మంచి అవేర్నెస్ వచ్చేలా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది ఎండింగ్ ఇస్తున్నాను. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.